సంక్రాంతికి వస్తున్న మూవీతో 300 కోట్ల షేర్‌ను వసూలు చేసిన విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో చేయబోతున్నారని టాక్ బాగా నడుస్తుంది. జూన్ 6న అధికారికంగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పని దాదాపు పూర్తయిందంట. త్రివిక్రమ్ శైలిలో ఉండే వినోదాత్మకంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కథగా చెబుతున్నారు. హీరో పర్సనల్ సర్కిల్‌లో మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా ఈ కాంబినేషన్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఒకటి కూడా బాగా నడుస్తుంది. అదేంటంటే హీరోయిన్‌గా రుక్మిణి వసంతం తీసుకోనున్నారని ప్రచారం. 'సప్తసాగరాలు' వంటి సినిమాతో బోలెడంత గుర్తింపు తెచ్చుకునే కన్నడ బ్యూటీ వెంకటేష్ సరసన నటించబోతున్నట్లు టాక్. అయితే దీనిపై కూడా ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. గతంలో వెంకటేష్ మూవీకి డైరెక్షన్ చేయకపోయిన కథా మాటలు 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' వంటి సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. అవి ఎంత సూపర్ హిట్లు అందరికీ తెలిసినాయి. ఇప్పుడు డైరెక్ట్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ కథా మాటలు అందిస్తున్న సినిమా వాటిని మించి హిట్ అవుతాయని అందరూ అనుకుంటున్నారు. దీనికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారట. అదేవిధంగా పెడ్డి కనప్రసాద్గా మల్లేశ్వరి సినిమాలో అలరించారు కదా. అప్పుడు ఈ సినిమాలో ఆయన పేరు ఆనందరావు అని ఉండబోతుందని టాక్. టైటిల్ కూడా ఆనందరావు అని పెట్టబోతున్నారట.